ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు కాళహస్త్రిలో ఉన్నాం. సో కాళహస్త్రి అనగానే కలంకారీ శారీస్ కి చాలా ఫేమస్. మనం ఇప్పుడు ఒక కలంకారీ శారీస్ చేసే వాళ్ళని కలవబోతూ ఉన్నాం. సో ఆల్రెడీ మనం కొంత సర్వే చేసిన వాళ్ళలో నేను ఒక జెన్యూన్ పెయింటర్ని పట్టాననే చెప్పచ్చు. సో తన నంబర్ స్క్రోలింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ మీరు ఓన్లీ మాకు ఈ శారీస్ మాత్రమే సరిపోతాయి, ఇంకా వేరే అవసరం లేదు అనుకుంటే గనక మీరు టైమింగ్ వచ్చి 21 minutes నుంచి స్టార్ట్ అవుతాయి. డిస్ప్లే అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న శారీస్, తర్వాత వాల్ హ్యాంగింగ్స్ కి కావాల్సిన పెయింటింగ్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్ దుప్పటాసు అవన్నీ కూడా చూడొచ్చు. కాకపోతే ఈ వీడియో మెయిన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీని వెనకాల వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఒక పాయింట్ అయితే, దీనిలో మీరు ఏదైతే కలర్స్ చూస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్ కలర్స్ అనమాట. అన్ని ఎక్కడా కూడా కెమికల్ కానీ వేరే కలర్స్ మిక్స్ చేయడం కానీ ఏమీ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా తను ఎలా ఆ కలర్స్ని తయారు చేసుకుంటాడు, ఏమేం చేస్తే ఆ కలర్స్ వస్తాయి, అవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా వీడియో చూడొచ్చు. లేదు ఓన్లీ మాకు ఆ శారీస్ దుప్పటాస్ చాలు అనుకుంటే కనుక 21 minutes నుంచి వాళ్ళు చూపించడం జరుగుతుంది. మిగిలినంతా కూడా ప్రాసెస్ మనం వాళ్ళతో మాట్లాడడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఒక కస్టమర్ ఇచ్చిన కస్టమైజ్ చేయమని చెప్పి ఇచ్చిన డిజైన్ అన్నమాట. సో ఇది వాళ్ళు పెయింట్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. సో దానికి తగ్గట్టు వాళ్ళు ప్రైస్ కూడా తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదో పెద్ద షాపులు పెద్ద వాళ్ళని ఎంకరేజ్ చేసే కంటే కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నిజంగా వాళ్ళకి ఒక జీవనోపాధి ఇచ్చినట్లు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు వీళ్ళే వర్కర్స్ లో కాకుండా వీళ్ళు దగ్గరుండి చేస్తారు కాబట్టి చాలా కేరింగ్ గా చేస్తారని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎగ్జిబిషన్స్ కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ లో కూడా పెడుతూ ఉంటారంట. సో ఆ నెంబర్ కి మీరు కాల్ చేస్తే ఇన్ కేస్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఆ ఎగ్జిబిషన్ ఎప్పుడో తెలుసుకుని వాళ్ళని కూడా మీరు కలవచ్చు. సో మీరు కలర్ సెలక్షన్ వాళ్ళు ఏదైతే ఇది ఇచ్చుంటారో దాని ప్రకారం ఏమంటే, లేదంటే మా ప్రకారం కూడా చేస్తాం. ఓకే, అంటే మీరు కాంబినేషన్ బట్టి మేము వేస్తాము. ఏదో పలానా కలర్ మాకు కావాలంటే ఆ కలర్ వేస్తాం. ఓకే, అంటే మీకు పిక్చర్ పంపిస్తారనుకోండి, ఆ పిక్చర్ లో ఏముందో యాజ్ టీజ్ గా వేసేస్తారు. ఓకే, ఇది వచ్చి కస్టమర్ పంపించిన పిక్ అన్నమాట. సో ఈ పిక్ చూసినట్లయితే ఇదే యాజ్ టీజ్ గా దించేశారు ఈ శారీ మీద. సో అలా కస్టమైజ్ పీస్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు ఏదైనా పిక్చర్స్ పంపించినప్పుడు దాని తగ్గట్టు. అదే వాటర్ లాగా ఉంది. ఓకే, అది అంటుకునేందుకు అంతేనా? ఆ గ్రే కలర్ వస్తుంది. ఓ ఇది కలరేనా? కలరే ఇది కూడా. ఓకే, మెయిన్ ఇదే బ్లాక్ అవుట్ లైన్, ఇది అవుట్ లైన్. ఓకే, ఆ కలరే ఇది. ఓకే, కానీ చూసేదానికి జస్ట్ ఇదిలాగా ఉంది, ఏమంటారు గమ్ లాగా ఉంది. ఒక ఇది కూడా గమ్ లాగా ఉంటుందా? మామూలు వాటర్ లాగా ఉంటుంది? వాటర్ మేడం. ఓకే, ఓకే, అది బెల్లం, తాటి బెల్లం, మంచి బెల్లం. ఓకే, మీరు కలర్స్ ఎలా మిక్స్ చేస్తారు? మీరే మిక్స్ చేసుకుంటారా? కలర్ తాటి బెల్లం అయితే మీరు వేస్తారా? ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క వ్యూవర్ ని జెన్యూన్ వ్యూవర్స్ ని సెలెక్ట్ చేసి మీకు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, నేను ఏదో కొద్దిపాటి రీసెర్చ్ లో నాకు ఈ పెద్ద ఆయన కొంచెం జెన్యూన్ అనిపించారు. అంటే మనకి ఏదంటే అది ఇది అని చెప్పేసి రేట్లు ఎక్కువ పెట్టి అమ్మకుండా ఒక జెన్యూనిటీ తనకు అనిపించింది. నేను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ కాదు కూడా నాకు తెలియదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే కస్టమైజ్ కూడా చేసేస్తారు అనమాట. ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూపించాం కదా, అలాంటి పిక్చర్స్ ఎవరో పంపించారు, అదే వాళ్ళ శారీ మీద వేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఇది మొత్తం కూడా మనం కస్టమైజ్ చేసుకోవాలంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుందంట. ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, వాళ్ళు ఆ డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లస్ అందులో వాడే కలర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మొత్తం కూడా హ్యాండ్ వర్క్, ఎక్కడ కూడా మిషన్ కి సంబంధించింది కాదు. ఒకవేళ మనకు కావాలంటే దీన్ని యాజ్ టీజ్ గా స్క్రీన్ ప్రింట్ లో తీసేస్తే మనకు కాస్ట్ తక్కువ అవుద్ది, కానీ అది అంత ఏమంటారు క్లారిటీ ప్లస్ వర్క్మెన్షిప్ అంత కనిపించదు అనమాట. స్క్రీన్ ప్రింట్ కి నార్మల్ హ్యాండ్ ఇదికి అంత అనిపించదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ దగ్గర దుప్పటాస్ అదే మెటీరియల్ బట్టి కూడా ఉంటుంది అనమాట. చందేరి మీద అవన్నీ కూడా ఉన్నాయంట కలంకారీ దుప్పటాస్.
అదే విధంగా బ్లౌజెస్ అవన్నీ కూడా. సో ఇంకేదైనా సిల్క్ మీద పడుతుందా? సిల్క్ ఇప్పుడు పట్టు సారీ నేను ప్లెయిన్ తీసిస్తాను అనుకోండి, దాని మీద పడుతుందా? సిల్క్. ఓకే ఓకే. సో ఏ మెటీరియల్ మీదైనా వేయగలుగుతారా? అస్సలు సిల్క్ అయినా సరే. ఏ మెటీరియల్ అయితే పడదు? లెనిన్ మీద కష్టం. ఓకే. కాటన్, చందేరి కాటను, మంగళగిరి కాటను, మళ్ళీ సిల్క్ వచ్చి క్రేప్ సిల్క్, నార్మల్ సిల్క్, బెంగళూరు సిల్క్, టస్సర్ సిల్క్, వెదర్బా టస్సర్, పట్టు సారీస్, కంచి పట్టు సారీస్ దాని మీద చేయొచ్చు. మీరు ఇచ్చే డిజైన్ బట్టి రేట్లు ఉంటాయి. ఫిగర్స్ వస్తే ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎంత తీసుకుంటారు మీరు? దీనికి 12,000 అవుతుంది. ఓన్లీ పళ్ళుకి? పళ్ళు మొత్తం సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇదే వస్తుందా? లేదు, 2.5 మీటర్ వస్తుంది. 2.5 మీటర్ వచ్చి ఫిగర్స్ వచ్చి 2.5 ఫ్లోరల్ డిజైన్ వస్తే 12,000 అవుతుంది. ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ కానీ పికాక్ డిజైన్ అయితే 7,800 అవుతుంది. డిజైన్ మీద డిపెండ్ అయింది. సో తను చెప్పినట్టు ఆల్ ఓవర్ గా మీకు సారీ మొత్తం ఫిగర్స్ కావాలంటే 16,000 అవుతుంది. ఓకే. అంత ఇట్లా సారీ మొత్తం ఫిగర్స్ విలేజ్ ఓకే ఓకే. ఏదైనా ఒక థీమ్ తీసుకొని పెట్టచ్చు. ఓకే. సో అలా అనమాట, మనం ఇచ్చే దాన్ని బట్టి ఇది ఉంటది. సో తన దగ్గర ఉన్న శారీస్ కూడా కొన్ని చూద్దాం. ఒకవేళ అంటే ఎక్కువ శారీస్ మీరు సేల్ చేస్తారా? మీరు చేసినట్టు లేదా అన్ని కస్టమైజ్ ఎట్లే అడిగినట్టు చేస్తుంటారా? ఎక్కువ అంటే అడిగినట్టు చేస్తూ ఉంటాము. మా సొంతం కూడా ఎగ్జిబిషన్ కూడా చేస్తూ ఉంటాము. చేసేదాన్ని కూడా. ఇప్పుడు మీరు ఏదైనా కొన్ని శారీస్ చూపిస్తే ఆ ప్రైజెస్ చెప్తే, ఒకవేళ ఇప్పుడు మీరు వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తీసుకునే దానికి అవకాశం ఉంటది. సో మీరు మీ దగ్గర ఉన్న శారీస్ ఏదైనా ఉంటే చూపించండి. శారీస్ చూపిస్తాం మేడం. అట్లా కాదు, మీరు రెడీ అయిన శారీస్. రెడీ అయిన ఉన్నాయి. సో స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది మీ దగ్గర? మేడం మాది స్టార్టింగ్ రేంజ్ వచ్చి 7,000 మేడం. ఓకే. స్టార్టింగ్ రేంజ్ 7,000 ఉంటుంది. చందేరి కాటన్ కానీ మంగళగిరి కాటన్ కానీ ఆ రెండింటి మీద 7,000. మీరు ఎక్కువగా దేని మీద చేస్తుంటారు? అన్ని చేస్తాం మేడం. మీరు చేసి అమ్మేటివి ఎక్కువగా అదే మేడం. చందేరి కాటను, టస్సరు, మంగళగిరి కాటన్. ఓకే. వాటి మీద చేస్తాం. కంచి పట్టు అయితే కొంచెం తక్కువ చేస్తాము. అదేంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి. ప్రస్తుతానికి లేవు మేడం, కంచి పట్టు లేవు. అవి కాస్ట్ ఎక్కువ. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేస్తే రెడీగా 10 డిజైన్ వస్తుంది. కొంతమంది కలర్స్ నచ్చవు, అందుకని అవి ఎక్కువ చేయలేదు. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కూడా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా మీకు వీడియో కాల్లో కావాలంటే చూపిస్తారు. నేను కొన్ని మాత్రమే మీకు చూపించగలిగాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో మెయిన్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తే బాగుంటది, ఎంత కష్టం ఉందనే ప్రయత్నం ఇది. ఇది కోరా క్లాత్, ఇది వైట్ గాడ. ఈ గాడా క్లాత్ తీసుకొచ్చి ఫస్ట్ దీంట్లో గంజి ఉంటుంది. ఈ గంజి పోవడానికి ఇది ఏం చేయాలంటే ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టాలి. ఒక 50 మీటర్స్, ఒక 5 మీటర్ బిట్లు కట్ చేసుకొని ఒక 10 బిట్లు నీళ్ళలో నానబెట్టేవాలి. నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒక రోజు నైట్ అంతా నానబెట్టేసి మరుసటి రోజు రివర్ తీసుకుని వాష్ చేస్తే దీంట్లో ఉండే గంజి అంతా పోతుంది. ఈ గంజి పోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసి దాని తర్వాత ఇది మైరాబలం సీడ్స్ అంటారు. ఇది కరక పిండి అంటారు. ఇది పిండిలోనే కోసి ఎండబెట్టేస్తారు. దీన్ని ఈ 50 మీటర్స్ క్లాత్కి ఇది 1 కిలో ఈ కరక పిండి ఒక రోజంతా నైట్ నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక పెద్ద టబ్బులాగా తీసుకొని బొప్పెల మిల్క్ తీసుకొని ఆ బొప్పెల మిల్క్ ఆ టబ్బులో పోసుకొని ఒక వాటర్ మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని కొద్దిగా కలుపుకుంటూ ఈ వైట్ క్లాత్ని దాన్ని డిప్ చేసి బయట తీసి బాగా గట్టిగా పిండేసి ఎండలో ఎండబెట్టేవాళ్ళు. అప్పుడు ఏం కలర్ వస్తుంది? ఇది లైట్ క్రీమ్ కలర్ వస్తుంది. ఇలాగా ఇంకా క్రీమ్ కలర్ వస్తుంది. అది ఈ కలర్ వస్తుంది. ఈ క్రీమ్ కలర్ వస్తేనే అవుట్ లైన్ బ్లాక్ వస్తుంది, లేకపోతే ఈ వైట్ క్లాత్ మీద బ్లాక్ రాదు. ఇది కసిం కారం, ఇది బ్లాక్ ఇంకి. దీన్ని తయారు చేయడానికి తాటి బెల్లం, మంచి బెల్లం. తాటి బెల్లం వచ్చి ఒక 1/2 కిలో, మంచి బెల్లం వచ్చి ఒక 3/4 కిలో తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని 15 లీటర్లు
నీళ్లు పట్టే మట్టి కుండలో ఆ బెల్లాన్ని వేసి వాటర్ పోసి దాంట్లో 1 కిలో ఐరన్ డస్ట్ బిట్స్ దాంట్లో వేసి మూత పెట్టేసి 50 days తర్వాత ఈ ఇంక్ తయారవుతుంది. ఇది దీని పేరు కసింకారం అంటారు. ఈ ఇంక్ తయారైన తర్వాత ఇది బ్యాంబూ స్టిక్తో చేసిన కలం. ఇది పాయింట్ నైస్గా బ్లేడ్తో చివుకొని ఈ మాదిరిగా ఒక వేస్ట్ గుట్టపేలికి ఎత్తుకొని దీనిలో మధ్యలో పెట్టి నూలు దారంతో చుట్టి ఇది బ్రష్లా తయారు చేసుకుంటాము. ఇది చేసుకున్న తర్వాత ఈ ఇంకిని ఒక మగ్గులో తీసుకొని ఈ కుంచెలు దాన్ని వేసి పెడతాము. ఆ తర్వాత ఈ అవుట్లైన్ ఈ కరెక్టింగ్ సొల్యూషన్ అయిన తర్వాత ఇది చింతపుల్లలు కాలిస్తే బొగ్గులా తయారవుతుంది. దీన్ని రఫ్ స్కెచ్గా వాడేదానికి దీన్ని ఇచ్చేస్తాం. ఇది ఈ మాదిరిగా రఫ్ స్కెచ్ వేసుకున్న తర్వాత అది ఆ స్కెచ్ అనేది అందరికి రాదు, మాస్టర్ ఉండేవాళ్ళకే వస్తుంది. ఇప్పుడు రాముడు ఈ మాదిరిగా వినాయకుడు అనుకోండి రఫ్గా గీచేస్తారు. ఆ తర్వాత ఆ స్కెచ్ మీద ఈ ఇంకి తీసుకొని ఈ కలంతో ఈ మాదిరిగా అవుట్లైన్ ఇదంతా ఈ పెన్నుతోనే అవుట్లైన్ చేస్తారు. ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఫిగర్స్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఖాళీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ ఎరుపు రావాలంటే ఏం చేయాలంటే ముందుగా మనం ఈ ఆలం పౌడర్ చేసుకొని ఒక మగ్గులో జగ్గులాగా తీసుకొని ఈ పౌడర్ని వేసి వాటర్లో కలుపుకొని మనం ఈ మాదిరిగా కుంచి ఉంటుంది, లావు కుంచి, పెయింటింగ్ ఉపయోగపడుతుంది. రాయడానికైతే సన్న పాయింట్, కలపడానికైతే పెయింటింగ్ చేయడానికైతే ఒక లావు బ్యాంబూ స్టిక్. మనకి ఎక్కడ ఎరుపు కావాలో ఈ ఆలం వాటర్ని అప్లై చేసుకోవాలి. ఆ గ్యాప్లో అప్లై చేసుకొని ఒక 50 మీటర్లు అప్లై చేసుకొని పక్కన పెట్టుకునేసి మళ్ళీ దాన్ని వాష్ చేసేవాలి. వాష్ చేసి దాని మీద ఉండే డస్ట్ అంతా పోతుంది. ఆ 50 మీటర్లు ఆ ఆలం సొల్యూషన్ వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని దాన్ని ఈ ఎరుపు రావడానికి ఇది చావల్ పొడి, ఇది ఒక చెట్టు, ఒక తీగ, దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక 3/4 కిలో తీసుకోవాలి. ఇంకొకటి సురులు పట్టని ఒక చెట్టు బెర్రలు లాగా వస్తుంది, దాన్ని కూడా పొడి చేసుకొని ఒక 1/2 కిలో వేసుకొని ఈ 50 మీటర్స్ పెద్ద డ్రమ్ ఉంటుంది, పెద్ద డ్రమ్ము. ఆ డ్రమ్ములో ఆ వాటర్ ఈ 50 మీటర్లు మునిగేంత వాటర్ పోసుకొని ఈ కలర్స్ వేసి 1 అవర్ ఉడకబెడితే, బాయిలింగ్ చేస్తే, కట్లు పెట్టి బాగా ఉడకనిస్తే మనం ఎక్కడ ఆలం ఇచ్చేసాం అదంతా రెడ్ వస్తుంది, అక్కడ వరకే రెడ్ వస్తుంది, మిగిలినంతా ఈ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇట్లా ఇది ఒక ప్రాసెస్ అయిపోతుంది. దీంట్లో కూడా కొంతమంది ఇట్లా ఈ రెడ్ అండ్ బ్లాక్ లో కూడా తీసుకుంటారు. ఇది వాల్ హ్యాంగింగ్ దేవుడు ఇవి ఫ్రేమ్ చేసుకునే దానికి గిఫ్ట్ ఇచ్చేదానికి ఉపయోగిస్తారు. యాక్చువల్ కలంకారీ అంటే ఇదే, అప్పటి నుంచి స్టార్టింగ్ లో కలంకారీ అంటే ఇది. ఇప్పుడు చీరల మీద అవుట్లైన్ మీద అది ఫ్యాషన్. దేవుడికి మాత్రం వాడేవాళ్ళు, దేవుళ్ళు బొమ్మలు ఓన్లీ వాల్ హ్యాంగింగ్స్ అంటే కలంకారీ. ఇప్పుడు చీరల మీద డ్రెస్సుల మీద ఇప్పుడు వచ్చింది ఒక 6 years 10 years గా. ఇప్పుడు కలర్స్ అన్ని కూడా వేరే, అన్ని మీరు ఇట్లా నేచురల్ కలర్స్ అన్ని నేచురల్ కలర్స్ ఎక్కడ రంగులు తెచ్చి వాడరు, నేచురల్ కలర్స్ వాడతాం. కావాలంటే కెమికల్, బ్రైట్ కావాలంటే కెమికల్ వాడతాం. ఈ మాత్రం డల్ గా వస్తాయి. ఇవి నేచురల్ కలర్స్ అంటే ఒక డల్ గానే ఉంటాయి, కెమికల్ అంటే బ్రైట్ గా ఉంటాయి. ఇది ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిపోయింది. దీనికి మల్టీ కలర్స్ కావాలంటే, ఈ మాదిరిగా మల్టీ కలర్స్ కావాలంటే ఈ పీసుల్ని, ఈ 50 మీటర్ని ఒక రోజంతా ఆవు పేడలో నానబెట్టాలి. ఆవు పేడలో నానబెట్టి మరుసటి రోజు రివర్కి తీసుకోపోవాలి. రివర్కి తీసుకొని ఫ్లోయింగ్ వాటర్ పోతూ ఉంటుంది, దాని పక్కన చమ్మీసుకుంటుంది. ఆ చమ్మీస్కిలో ఈ క్లాత్ని, ఈ రెడ్ వచ్చిన క్లాత్ని ఇట్లా బొమ్మ లోపలికి 1.5 రోజు పరిచేయాలి. 1.5 రోజు మళ్ళీ తిరిగి ఇట్లా బొమ్మ పైకి వచ్చేట్టుగా 2 పక్కల 3 రోజులు వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రౌన్ కలర్ అంతా పోయి ఈ వైట్ వచ్చేస్తుంది.
ఈ వైట్ వచ్చేస్తుంది, ఈ రెడ్ మాత్రం అట్టే ఉండిపోతుంది. అప్పుడు ఈ వైట్ వచ్చిన క్లాత్ ఏం చేయాలంటే మళ్ళీ కొత్త బఫెలో మిల్క్ లో డిప్ చేసి ఎండబెట్టాలి. ఎందుకంటే బఫెలో మిల్క్ లో డిప్ చేయకపోతే మనం ఏదైనా ఒక కలర్ ఇక్కడ అనుకోండి ఫ్లవర్ వేసాం అనుకోండి, ఇక్కడ వేసిన కలర్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఉడకకుండా ఉండాలంటే బఫెలో మిల్క్ డిప్ చేసి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనం ఎక్కడ వేసిన కలర్ అక్కడ ఆగిపోతుంది. దానివల్ల స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి. అది ఆ మిల్క్ లో డిప్ చేసి ఎండబెట్టిన తర్వాత మరుసటి రోజు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రోజు చేసుకోవాలి. ఇది మైరాబలం ఫ్లవర్, ఇది మైరాబలం సీడ్, ఇది దానికి షీడు, ఇది వచ్చి ఫ్లవర్. ఇది ఫ్లవర్ అనమాట. దీన్ని పొడి చేసుకొని వాటర్ లో కలుపుకొని ఉడికి నీళ్ళు ఉడకబెట్టి చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. ఇది ఎల్లో కలర్. మనకి ఎల్లో కలర్ ఎక్కడ కావాలో అక్కడ వేసుకోవచ్చు. అది మామూలుగా గడ్డది నీలి రంగుని. యాక్చువల్గా ఇది కూడా ఇండిగోబుల్ వాడతాం, కానీ అది ప్రాసెస్ ఒకరోజు లేటు ఒకరోజు. కలర్స్ అంటే బయట నుంచి వస్తాయి, దాన్ని మేము తయారు చేసుకుంటాం. మెటీరియల్ బయట నుంచి తెచ్చుకుంటాము, దాన్ని మేము కలర్ ప్రాసెస్ అంతా మేము చేస్తాం. ఈ బ్లూకి ఎక్కడ కావాలో అది పొడి చేసుకుని అదే మరి వాటర్ తీసుకొని మగ్గుల్లో ఇది పిలిచి మనకి ఎక్కడ కావాలో బ్లూ అప్లై చేసుకుంటాం. తర్వాత ఇది మెహందీ గ్రీన్. ఈ మెహందీ గ్రీన్ అనేది సపరేట్ కలర్ కాదు. ఈ ఎల్లో ఈ బ్లాక్ ఉంది కదా, అవుట్ లైన్ బ్లాక్, ఈ రెండు మిక్స్ చేస్తే మెహందీ గ్రీన్ వస్తుంది. ఆ తర్వాత ఆ గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ సపరేట్ కలర్ కాదు, ఎల్లో అండ్ బ్లూ మిక్స్ అయితే ఆ కలర్ వస్తుంది. దాని తర్వాత మస్టర్డ్, ఇది ఒక ఇదిలాగా స్టోన్ లాగా వస్తుంది. దీన్ని పౌడర్ చేసుకొని మనం కిల్లీలో పాన్ లాగా దానిపైన యూజ్ చేస్తారు, పాన్ లో వాడతారు. ఇది అది కత్త అంటారు. దీన్ని కూడా పౌడర్ చేసుకొని నీళ్ళలో ఉడకబెడితే మస్టర్డ్ ఈ కలర్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ ఇది రెడ్, మామూలుగా యాక్చువల్గా ఈ అజిరే ఇది మన చావల్పొడి రెడ్. ఇది ఎల్లో కరగపోతుంది. ఈ మెయిన్ గ్రీన్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్, బ్లాక్ మిక్స్. ఇది అంతా ఇవన్నీ కలర్స్ వేసిన తర్వాత వాష్ చేసి ఉడకబెట్టేస్తాం. ఉడకబెట్టేది ఎందుకంటే ఉడకబెట్టకపోతే కలర్ వేసి వాష్ చేసి ఇచ్చేస్తే మీరు వాష్ చేసినప్పుడు కలర్ పోతుంది. అందుకని మేము ఉడికి నీళ్ళు ఉడకబెట్టేస్తే కలర్ పోకుండా ఉంటుంది. ఇది ప్రాసెస్. ఫ్రెండ్స్ చూసారు కదా, నార్మల్ గా మనం శారీస్ 7,000 అని చెప్పారండి. అమ్మో 7,000 అనుకుంటాం, కానీ దీని వెనకాల వాళ్ళ పనితనం ఎంత ఉందో నిజంగా నాకు కూడా ఇప్పుడు ఇక్కడ విన్నాకే తెలిసింది. నేను ఏంటంటే నార్మల్ గా డ్రాయింగ్ వేసేస్తారు, కలర్స్ బయట నుంచి తెచ్చేసుకుంటారు, అయిపోద్ది అనుకున్నా. కానీ ఆ కలర్స్ తయారు చేయడం వెనక కూడా ఎంత ప్రాసెస్ ఉందని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. సో అందువల్ల మెయిన్ జెన్యూన్ వ్యూవర్స్ దగ్గర మనం 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడంలో తప్పులేదు అనిపిస్తుంది. ఇలా ఇంత ప్రాసెస్, దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉన్నప్పుడు చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ 2 పక్కల 3 days ట్రై చేసి ఇంత ప్రాసెస్ ఉంటే నిజంగా ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా కాదేమో అనిపిస్తుంది నాకు వాళ్ళు చెప్పిన ఆ శారీ ప్రైస్ చూస్తుంటే. కాకపోతే మన వాళ్ళందరూ ఏమో అనుకుంటారు కాబట్టి వాళ్ళు రీజనబుల్ గా మినిమం మార్జిన్ పెట్టుకుని సేల్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇంకోటి కూడా ఏమంటే, మాకు ఇక్కడ సోర్ణముఖి నదిలో డిసెంబర్ లో మాత్రమే వాటర్ ఉంటుంది, ఆ తర్వాత వాటర్ ఉంటుంది. కాబట్టి మేము ఎక్కడ వాటర్ ఉంటుందో 20 కిలోమీటర్లు కాదు, 30 కిలోమీటర్లు కాదు, అక్కడ పోయి అది సముద్ర నీళ్ళు, ఉప్పు నీళ్ళు మేడం, పనికిరావు, నది నీళ్ళే. ఎక్కడ మన ఫ్లోయింగ్ వాటర్ పోతుందో అక్కడికి పోవాల్సిందే మేడం. వాచ్ చేయాలన్నా, కలరింగ్ చేసి చేయాలంటే అది ఎంత 10 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు కాదు, ఎక్కడ ఫ్లోయింగ్ వాటర్ ఉందో అక్కడ కంపల్సరీ పోతూ ఉండాల్సింది. పోతుంటే అక్కడే రోడ్లో ఉండి ఆ 3 రోజులు అక్కడే రూమ్ తీసుకొని అక్కడే ఉండి ఆ వైట్ ప్రాసెస్ వచ్చేదాకా ఏట్లోని ఆ పచ్చి తీసి మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మీకు ఒక యావరేజ్ గా ఒక శారీ తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది మేడం? ఒక్కసారి అయినా 10 శారీస్ అయినా అందరికి కలిసి 1 month పడుతుంది. ఒక శారీ కంప్లీట్ అవ్వాలన్నా, 10 శారీ కంప్లీట్ అవ్వాలన్నా 1 month పడుతుంది. ఒక్కరు ఒక శారీ చేయాలంటే ఎన్ని రోజులు? 25 days పడుతుంది. 25 days పడుతుంది. ఈ కలర్స్ మీరు అన్ని ముందు మిక్స్ చేసుకొని ఉంటే మేము అన్ని రెడీ చేసుకుంటాం, అన్ని రెడీ సిద్ధం చేసి పెట్టుకొని మళ్ళీ కలర్స్ ముందే రెడీ చేసి ఉన్నాయి మగ్గులో అన్ని కలర్స్. ఓకే ఓకే, ఇట్లన్నీ మీరు మిక్స్ చేసిన కలర్స్ అవి ఎత్తి మేము వాడుతూ ఉంటాం. అయిపోతే మళ్ళీ
ఒక చిన్న చిన్న బకెట్ లో కలుపుకుంటాము. ఓకే. అయిపోయిన తర్వాత నీటి పోసుకుంటాము. ఆ. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ బియ్యం డ్రై అయిపోవడం అట్లే ఉండవు. డ్రై అవుతా ఉంటాయి. డ్రై పెట్టేశారు, డ్రై అయిపోతాయి. అయిపోతుంది. అందువల్ల మీరు పని చేయకపోతే అట్టే ఉండిపోతాయి, డ్రై అయిపోతుంది. పని చేస్తా ఉంటే మనం ఒక డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు పని లేదండి, ఆపేసామంటే అదే డ్రై అయిన తర్వాత నీళ్ళకి మళ్ళీ తెచ్చి పోసుకుంటాం కావాలి. ఇది అది మేడం. సో నా ప్రయత్నం ఏంటంటే ఇట్లా మరి ఇంత డీప్ వర్క్ చేసి మినిమం మార్కెట్ లో సేల్ చేసే వాళ్ళకి కొంచెం మన ఛానల్ ద్వారా వెళ్ళిపోతుందని ఈ వీడియో ఇంత ప్రాసెస్ లో చేస్తున్న వీడియో మీకు చూపించడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ప్రైసుల్లో ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూపిస్తారు, చూద్దాం. అలాగే ఇప్పుడు కలర్స్ చెప్పారు కదా, ఇలా మగ్గులో కలిపి పెట్టుకుంటారంట. సో వీళ్ళు బ్రషెస్ కూడా చూడండి, నార్మల్ గా బయట నుంచి తెచ్చే బ్రష్ కాకుండా బ్యాంబూ స్టిక్, అది కూడా నేచురల్ బ్రషే. సో దాన్ని ఒకసారి చూద్దాం. నువ్వేం చదువుతున్నావు పాప? ఏంది? సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి దీన్ని నేర్చుకుంటున్నావా? పార్ట్ టైమా? చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు వచ్చు. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇది జాబ్ కి ట్రై చేస్తున్నాను. జాబ్ ప్యారలల్ గా బిజినెస్ కూడా చేస్తాను. ఓకే, ఇది మీ వాళ్ళు చేసినట్టు నువ్వు బిజినెస్ చేయబోతున్నావా? ఓకే ఓకే. సో ఇంకేదైనా వాళ్ళకి టెక్నికల్ గా ఐడియాస్ ఇచ్చి ఇంకా కూడా ఇంప్రూవ్ చేయొచ్చు నువ్వు నీ ఐడియాస్తో. నీ ఐడియాస్తో ఈ సైడ్ లో కొద్దిగా నేర్చుకోమ్మా, చెప్పేది సైడ్ లో దాన్ని అతుక్కోకుండా వేసుకో. ఫస్ట్ మొత్తం కలిపి దాని అద్దె, మళ్ళీ దగ్గర వచ్చినప్పుడు ఆ ఒకరా వేసి అద్దె. దేనికైనా టాప్. ఓకే ఓకే. సో మీరు ఓకే, ఇది యాక్చువల్గా 15 మీటర్లు వస్తుంది మేడం. 15 మీటర్లు వస్తుంది. ఎంత మీటర్ కావాలో తీసుకోవచ్చు? మినిమం 2.5 మీటర్. ఓకే ఓకే ఓకే. ఇది ఎంత ఒక మీటర్ రేటు? మేడం మీకు హోల్సేల్ ప్రైస్ అయితే 850 అవుతుంది మేడం. 850 ఒక మీటర్. ఓకే. ఇది బ్లౌజ్ కి దేనికైనా, శారీకైనా, లెహంగాస్ కైనా, దేనికైనా, చుడీదార్కైనా, దేనికైనా మనకు వస్తుంది. ఒక మీటర్ వచ్చి 850 రూపీస్ అంట. ఓకే. 1200 మేడం. ఓకే. దుపట్టా ఇది పుత్తూరు కాటన్ అంటారు. ఓకే. 1200 బల్క్ లో. సో దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి, ఇప్పుడు మీరు ఈ పెయింట్ వేస్తున్నారు, సో దీన్ని దుప్పటాలో కూడా చేసిస్తారు కావాలంటే, అంతే కదా మేడం? దుప్పటాకు కూడా చేసి ఇచ్చు, అది ఆ కలర్, అది దుపట్టా మేడం. ఓకే. చాలా పెద్దగా ఉంది కదా. 1600. ఓకే ఓకే. 1600 చందేరి దుప్పటా. ఓకే. మీరు కాదు, వాళ్ళు చేసుకున్నారు. ఇది ఎంత? చెన్నూరు సిల్క్ దుపట్టా చేర్పన్న వస్తుంది పెద్దది. ఓకే. 3000 మేడం. ఓకే. బెంగళూరు సిల్క్ దుపట్టా. ఓకే. ఇది వచ్చి హాఫ్ సారీస్ కి కట్ వర్క్ లాగా చేసుకొని ఇప్పుడు వాడుకుంటున్నారు లేటెస్ట్ గా. ఓకే. కాటన్ సారీ మేడం. సారీనా? ఓకే. ఇది పళ్ళు. ప్యూర్ హ్యాండ్ వోవెన్. ఓకే ఓకే. ఇది 7000 మేడం. ఓకే. ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది. ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది. ఓకే. అన్నిటికి విత్ బ్లౌజ్ ఉంటుంది మేడం. ఓకే ఓకే. విత్ బ్లౌజ్. ఇదెంత చెప్పారు? 7,000. ఇది బ్లౌజా? మంగళగిరి కాటన్. ఇప్పుడు చందేరి శారీ చూడబోతున్నారు. సో ఏంటంటే దీని మీద బ్యాక్గ్రౌండ్ ఏమేమి వేస్తారు, మంగళగిరి కాటన్, చందేరి కాటన్, దాని మీద కూడా రేట్ డిపెండ్ అయి ఉంటది. సో వీళ్ళ పెయింటింగ్ ప్రాసెస్ ఒకటైనా ఆ క్లాత్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. సో కస్టమైజ్ కూడా చేయిస్తారు దుప్పటాస్ కూడా, కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ, మేము దుప్పటాస్ అంత చెయ్యము అంటున్నారు. ఒకవేళ కావాలంటే ఇలాంటి దుప్పటా కూడా మీరు తీసుకోవచ్చు, కాకపోతే ప్రైస్ బట్టి ఉంటది. ఇది మేడం చందేరి కాటన్ 7000 మేడం. ఓకే. ఫుల్ గా తీయండి. ఇది దుప్పటా కదా? సారీ మేడం. సారీ. ఓకే ఓకే. సారీ అయితే అలా చూపించండి చాలు, నేను దుప్పటా అనుకున్నా. ఇది చందేరి. ఓకే. చందేరి కాటన్ సారీ. ఓకే. ఇది ఎంత చెప్పారు? ఇది 7000. ఓకే. 7000. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. ఇది బాడీ. ఓకే ఓకే. సో ఇట్లా ఏ కావాలన్నా మీకు ఇప్పుడు చూపించిన డిజైన్స్ దొరుకుతాయి. ఓకే. విత్ బ్లౌజ్ సారీలో విత్ కంపల్సరీ విత్ బ్లౌజ్ ఉంటుంది. వాళ్ళకి అవునులే. ఇవి కూడా మీకు సైజులు బట్టి చేసిస్తారా లేకపోతే మీ దగ్గర? ఓకే ఓకే. ఇది వచ్చి 4x3 మేడం సైజు, 1 మీటర్ వినాయక. ఇది వచ్చి 2500. ఓకే ఓకే. మేడం నేను మీకు పంపిస్తాను. ఓకే. అయినాక పంపిస్తాను. ఓకే ఓకే. ఇది ట్రీ ఆఫ్ లైఫ్ మేడం. ఇది 4x6 సైజు.
ఇది దేనికి పనికి వస్తుంది? ఇది డోర్ కర్టన్ లాగా చేసుకోవచ్చు, లేదంటే వాల్ హ్యాంగింగ్స్ మేడం. ఓకే ఓకే. దీన్ని ఫ్రేమ్ చేసుకుని ఇంట్లో హాల్లో పెట్టుకుంటాం మేడం. ఓకే. ఇవి ఇందాక చూపించిన వినాయకుడిని కూడా ఫ్రేమ్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. అవన్నీ వాల్ హ్యాంగింగ్స్ మేడం. ఓకే ఓకే. అది ఓకే 8,000. ఓకే. స్టిల్ వర్క్ మేడం. ఇది కూడా వాల్ హ్యాంగింగ్ లేకపోతే ఫ్రేమ్ చేసుకునేలాగా? అవును మేడం. ఇది ఎంత? పైన వచ్చి ఇది వచ్చి మహాభారతం పైన. ఓకే. ఇది కింద వచ్చి మహాభారతం మేడం. ఇది వచ్చి 1 మీటర్ సైజ్ మేడం. ఇది 2 పీసెస్. ఒకటి వచ్చి 11,000 అవుతుంది మేడం. ఇప్పుడు ఇది మొత్తం 22,000. 22,000 మేడం. కింద వచ్చి రామాయణం, పైన వచ్చి మహాభారతం. ఎందుకంటే ఫిగర్స్ చూసారంటే ఒక 4 ఇంచెస్ మాత్రమే ఉంటది ఒక్కొక్క ఫిగర్. ఓకే ఓకే. ఒక మీటర్ అంత సైజే ఉంటుంది. ఒక మీటర్ లో దగ్గర 50 బొమ్మలు 60 బొమ్మలు వస్తాయి మేడం. ఓకే ఓకే. ఇప్పుడు వినాయక చూపించారు కదా మేడం, సేమ్ సైజ్ అది. ఓకే ఓకే. దాంట్లో వచ్చి ఒక సింగిల్ బొమ్మ, అందుకే 2,500. ఓకే. దీంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి 11,000. ఓకే. వర్క్ బట్టి రేట్లు ఉంటాయి. కొంచెం పైకి ఎత్తండి. సో కింద రామాయణము, పైన మహాభారతం. మీకు ఏది కావాలంటే కట్ చేస్తాం. ఓకే ఓకే. సో అది 12,000. అవును. ఓకే. ఇది ఫ్రేమ్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓ ఇట్లా ఫ్లో అవ్వాలి వాటర్, ఇందాక మీరు చెప్పిన ప్రాసెస్. ఓకే ఓకే. పాలు కరకాయలా? ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తారా? లాస్ట్ ఎన్ని పిండినట్టువే, లేకపోతే అవి కూడా దానిలో పిండుకుంటారు. చూసారు కదా వీళ్ళ కష్టం ఎంత ఉందో. సో మనం ప్రైస్ ఎక్కువ తక్కువ అనుకుంటూ ఉంటాం కదా, ఇంత కష్టపడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.